నాకు తెలుసు సార్. నాకీ ఘోరాన్ని తలపెట్టిన వాళ్ళని మీరు ఎప్పటికీ పట్టుకోలేరని నాకు తెలుసు. ఎప్పుడు వాళ్ళెంతో ప్రశాంతంగా బయట తిరుగుతూనే ఉంటారు. కానీ నేను జీవితాంతం ఇలా కష్టపడుతూ ఉండాల్సిందే. అంతేకాదు, మీరు మౌనంగా తలదించుకుని చూస్తూ ఉంటారంతే. అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ ఈరోజు ఎపిసోడ్కి నేను మీ అనుప్సోని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మన దేశం ఈ లాక్డౌన్ నుంచి అన్లాక్ దిశగా వెళ్తోంది. లాక్డౌన్ పెట్టినందువల్ల మనందరం ఎంతో సేఫ్గా ఇంట్లోనే ఉన్నాం. అదే సమయంలో మన ఫ్రంట్ లైన్ వారియర్స్ తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా, ఏ లోపం లేకుండా తమ బాధ్యతల్ని నిర్వర్తించారు. క్రైమ్ పెట్రోల్ అలాగే సోనీ ఎంటర్టైన్మెంట్ వారి టీం ఈ అందరి వారియర్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటోంది. కోవిడ్-19కి విరుద్ధంగా జరిగిన ఈ పోరాటంలో వాళ్ల కాంట్రిబ్యూషన్ ఎంతో ఎక్కువ. లాక్డౌన్ కారణంగా మన జీవితం ఎంతగానో స్తంభించిపోయింది. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ని తలుచుకుని ఎంతో భయానికి గురయ్యింది. కానీ మరోవైపు జీవితం ఎలా కొనసాగిందంటే చుట్టుపక్కల ఏం జరిగిందనే విషయం కూడా ఎవరూ తెలుసుకోకుండానే ఉండిపోయారు. అటువంటి ఒక సంఘటనే శాంభవి కథ. శాంభవి జీవితం ఆల్రెడీ ఎన్నో సమస్యలతోనే కొనసాగుతూ ఉండేది. నిజం చెప్పాలంటే శాంభవి జీవితం ఎప్పుడూ ఆ విధంగా ఉండేది కాదు. కంగ్రాట్స్ బాబీ, నువ్వు ఈసారి 90% మార్క్స్ తెచ్చుకున్నావు. నువ్వు కావాలంటే చూడు, నెక్స్ట్ ఇయర్ ఈ బోర్డు మీద నీ పేరుంటుంది. పార్టీ ఇస్తావు కదా? పార్టీయా? ముందు ఆ బోర్డు చూడు మాన్సి. 10 సంవత్సరాల్లో హైయెస్ట్ మార్కు తీసుకుంది ఎవరు? శాంభవి చౌరాసియా 99.3%. 2018-19. వావ్ వావ్, మీ సిస్టర్స్ ఇద్దరు స్కాలర్సే. మీ అక్క అన్నిట్లోనూ మించిపోతుంది. ఇదే నా సమస్య. అన్ని విషయాలను మా అక్క వెనకాలే ఉంటున్నాను. ఎవరికి నేను తెలియడం లేదు. రా. ఏమన్నా నువ్వు? ఏం లేదు, ఊరికే అలా చెప్పొచ్చు కదా అక్క వెనకాలే ఉందని. నేను ఎక్కువ మార్కులు తీసుకోవడం గురించి మాట్లాడుతున్నాను. నువ్వెందుకని ఇంత టెన్షన్ అవుతున్నావు? దీస్ ఆర్ జస్ట్ నంబర్స్. 5 ఏళ్ల తర్వాత నువ్వు ఎన్ని మార్కులు వచ్చాయని కూడా నీకు గుర్తుండదు. అర్థమైందా? ఏ హీరోయిన్, స్కూల్కి చదువుకోవడానికి వస్తున్నావా, మేకప్ చేసుకోవడానికి వస్తున్నావా? వికాస్, నీ పొగరు నా దగ్గర చూపించుకో. అర్థమైందా నీకు? పో. అక్క, నెక్స్ట్ టైం ఏదైనా చెప్పాడంటే నేను అమ్మ నాన్నకి చెప్పేస్తాను. అమ్మా నాన్నలు కూడా ప్రాబ్లం కాదు, నాకు బామ్మ గురించే టెన్షన్. కానీ ఇంత జరిగినా కూడా నువ్వెలా కూల్గా ఉండగలుగుతున్నావు? బామ్మ తిట్లని భరించగలిగితే ఏదైనా భరించొచ్చు. శాంభవి, ఇలా రామ్మా, ఇలా రామ్మా. జుట్టు కత్తిరించుకొనొచ్చావు? ఇంట్లో ఎవరిని అడగాలనిపించలేదా? రాజీవ్, ఆర్తి, ఇలా రండి. ఏమైందమ్మా? ఏమైంది? మీ ఇద్దరికి ఎన్నిసార్లు చెప్పాలి, ఇది హద్దు మీరిపోతుంది, కంట్రోల్లో పెట్టండి అని. ఈరోజు చూసారా, జుట్టు కత్తిరించుకొని వచ్చింది. వెళ్ళు, నీ రూమ్కి వెళ్ళు. నేనిప్పుడే చెప్తున్నాను, నీ కూతురు ఏదో ఒక రోజు మనందరిని ఏడిపిస్తుంది చూడండి. అమ్మా, నాన్న, మీరెందుకని బామ్మతో చెప్పడం లేదు? మమ్మల్ని ఎప్పుడు తిడుతూనే ఉన్నారు. ఇలా చూడు బంగారం, బామ్మ చెప్పింది పెద్దగా తీసుకోకు. ఎలా నాన్న అలా ఉండగలవు? ఇప్పుడే కదా స్కూల్ నుంచి వస్తున్నావు. ఏదైనా ఆవిడ చెప్పాలనుకుంటే తిన్న తర్వాత చెప్పొచ్చు కదా. లేదు లేదు, నాకు ఆకలిగా లేదు, నేను తర్వాత వచ్చి తింటాను. అమ్మా, బాబాయ్కి ఇవ్వాల్సిన లంచ్ ఇవ్వు, నేను ఇచ్చేస్తాను. సరేరా, ఇస్తాను. అవును, ఎందుకు నువ్వు హెయిర్ కట్ చేసుకున్నావు? అమ్మా, నేను తర్వాత చెప్తానులేమ్మా. బాబీ, నువ్వు నాతో పాటు వస్తావా? లేదక్క, నాకు బాగా తలనొప్పిగా ఉంది, నువ్వు వెళ్ళు. సరే, నువ్వు రెస్ట్ తీసుకో.
బాబాయ్ మీరెలా ఉన్నారు? ఇదిగోండి మీ భోజనం. నువ్వు చాలా మంచి అమ్మాయివి. ఎంతో కష్టపడి నాకు భోజనం తెస్తున్నావు. ఇంతవరకు ఒక్కసారి కూడా నాకు నువ్వు భోజనం పెట్టకుండా లేవు. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి. సరే నీకు వెళ్తాను, మీరు తినండి సరేనా? హలో హలో, నాకేం వినిపించడం లేదు. త్వరగా తీసుకురా. అరవకుండా సైలెంట్ గా. బాబీ వెళ్ళక్కని తీసుకురా. అక్కా అక్కా, తను ఇంకా రాలేదే. నేను వెళ్ళి బయట చూస్తాను. అక్క బయట కూడా లేదే. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఉండండి, కాల్ చేసి చూస్తా. మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారుల నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎక్కడెక్కడైనా ఉంటుంది. నేను వెళ్ళి చూసి వస్తాను. నేను వస్తాను నాన్న. సరే. చమన్, నా కూతురు సాంబవి ఇటు వచ్చిందా? వచ్చారు సార్. ఎప్పట్లాగే భోజనం పెట్టి వెళ్ళారు. చాలా రుచిగా ఉంది. తను ఎటు వెళ్ళింది? ఇంటికే వెళ్ళారు సార్. సంభవి కనిపించిందా? అన్ని చోట్ల వెతికి చూశాను, తను కనపడడం లేదు. మనం స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత చిన్న విషయానికే పోలీసుల దగ్గరకు వెళ్తారా? ఏం అక్కర్లేదు. పక్కనే తన ఫ్రెండ్స్ ఎవరింటికో వెళ్ళుంటుంది, తనే వస్తుంది. కానీ అమ్మా, నీ కూతుర్ని కంట్రోల్లో పెట్టుకోమని నీకు చాలాసార్లు చెప్పాను. నువ్వు నా మాట వినిపించుకుంటేనే కదా అన్నీ అనుభవించి తీరాలి. అమ్మా, ఏడవకండి అమ్మా. ఏమండి, ప్లీజ్ పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి. నా కూతురు ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉంది, ఎక్కడుందో తెలియట్లేదే. నీ కూతురు సంతోషంగానే ఉండుంటుంది. నీ కూతుర్ని పట్టపగలే ఎవ్వరూ తీసుకువెళ్ళుండర్లే. ఇలా చూడు, మళ్ళీ చెప్తున్నాను, పోలీస్ కంప్లైంట్ అంటూ మాట్లాడకూడదు. మన పేరే పాడైపోతుంది.
చెప్పు నాన్న. ఇది మిస్టర్ రాజేష్ గారి ఇల్లే కదా? అవును, నేనే రాజేష్. విషయం ఏంటి? అంటే కాసేపటి క్రితం అమ్మా అమ్మా! ఓరి దేవుడా, ఎవరి అమ్మాయి? వెళ్ళిరా, వెళ్ళి త్వరగా ఏదైనా దుప్పటి తీసుకురాపో. అమ్మా, ఎవరమ్మా నువ్వు? నీ పేరేమిటమ్మా? చెప్పు. త్వరగా ఇవ్వు. పట్టుకో, తలెత్తు. చూడమ్మా, నీ పేరేంటమ్మా? మీ నాన్న పేరేంటి? చెప్పమ్మా, చెప్పు చెప్పు. రాజేష్. రాజేషా? ఆర్తి, 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 ఆర్తి! సాంబవి! ఏమైంది? అయ్యో, ఏమైందండి? ఎవరేం చేస్తుంటారు? తీసుకువెళ్ళాలి. లేదు లేదు, కంగారు పడకండి. తన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. కొద్దిసేపట్లో అంతా సర్దుకుంటుంది. రే, హాస్పిటల్కి వెళ్తే ఇది పోలీస్ కేసు అవుతుందిరా. అనవసరమైన సమస్యలన్నీ వద్దు. ఎప్పుడు చూసినా మీ మనసుకు ఏది తోస్తే అది చేసుకుంటూ పోతారా? దీనికి పరిస్థితికి రావడానికి కారణం దాన్ని విచ్చలవిడిగా వదిలేయడమేరా. ఇప్పుడు దీన్ని నువ్వు బయటికి తీసుకువెళ్ళావే అనుకో, తర్వాత నీ తల్లి శవం చూస్తావు. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, వదిలేయండి, వదిలేయండి. అక్క, నన్ను వదిలేయండి, వదిలేయండి. ఏం కాలేదక్క, భయపడకు. ఇక్కడ ఎవరూ లేరు. నేనే ఉన్నాను. అక్క, 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 కళ్ళు తెరు. అక్క, అక్క, అమ్మా, 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 చూడు ఎంత రక్తం వస్తుందో చూడు. సంభవి, సంభవి, చూడమ్మా. పోలీసులు కంప్లైంట్ చేయడం ఇష్టం లేకపోతే వదిలేయండి, కానీ దాన్ని దయచేసి హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఎక్కువగా రక్తం పోతుంది. ఓ పంచేద్దాం. అది సాంబవిని డాక్టర్ శ్యామ్ దగ్గరికి తీసుకువెళ్దాం. వాడు నా ఫ్రెండే. ఈ విషయం బయటికి రాదు. శ్యామ్, రాజేష్ శాంభవిని గ్యాంగ్ రేప్ చేశారు.
తప్పకుండా ఇద్దరికన్నా ఎక్కువే అయి ఉంటారు. తనని బాగా టార్చర్ చేశారు. శ్యామ్, దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. మీ ఇంట్లో కూడా చెప్పొద్దు. కానీ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు సొసైటీ కోసం ఆలోచించాల్సిన విషయం కాదు ఇది. ముందు నీ అమ్మాయి గురించి ఆలోచించు. 11 గాజు ముక్కలు, 2 పేపర్ కప్స్, 5 రాళ్ళు దొరికాయి. రాజేష్, తను ఎంత నొప్పిని ఓర్చుకుంటుందో నాకు నీకు ఇద్దరికీ తెలియదు. తనని అంతలా టార్చర్ చేశారు. ఇల్లేలా నా కెరియర్లో ఇంత దారుణమైన సంఘటనని అస్సలు చూడలేదు. ఇలా చూడు రాజేష్, నేను డాక్టర్నే కాదు, నీ ఫ్రెండ్ని కూడా. నా మాట విను. వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ రాసి ఒక తండ్రిగా నువ్వేం చేయాలో అది చెయ్యి. మీరు టెన్షన్ పడకండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దాం. రిపోర్ట్ చేయడానికి అమ్మాయి స్టేషన్కి రావాలిగా. సార్, ఇప్పుడు నా కూతురు చాలా దారుణమైన స్థితిలో ఉంది. తను ఇంత దూరం రాలేదు సార్. సరే, ఓకే. మీ అమ్మాయి మీకు ఎక్కడ దొరికింది? హుమాయూ నగర్లో. ఒక లేడీ వాళ్ళ అబ్బాయి మా పాపకు సహాయం చేశారు. సరే, అవన్నీ మేము ఎంక్వైరీ చేసి తెలుసుకుంటాం. మాకు ఇంకా కొన్ని డీటెయిల్స్ కావాలి. సార్, నేను అన్ని డీటెయిల్స్ చెప్పాను కదా. ఇంతవరకు తెలిసిన డీటెయిల్స్ మీరు నాకు చెప్పారు, కానీ ఇక ముందు అడిగిపోయే ప్రశ్నలు కూడా మీరు సమాధానాలు చెప్పాలి. మీరేం చెప్పారు? మొన్న మీ అమ్మాయి కనిపించకుండా పోయింది అని. అవును సార్. చాలా బాగుందండి రాజేష్ గారు. అప్పుడే వచ్చి కంప్లైంట్ ఇవ్వాలని మీకు తోచలేదా? ఎందుకంత లేట్ చేశారు? సార్, కూతురికి సంబంధించిన విషయం ఇదేనండి మీరు చేసిన మొదటి తప్పు. మీరు గనక ముందే వచ్చుంటే ఈ పాటికి ఈ కేసు సాల్వ్ అయిపోయి ఉండేది. సరే, ఏం చేస్తాం, వదిలేయండి. ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ఎవరికి అంటే నా ఉద్దేశం మీడియా వాళ్ళకి తెలియకూడదు. సరే. అన్నా, ఎలా ఉన్నారు చెప్పండి. ఆంశిగా, ఐ నీడ్ యువర్ హెల్ప్. నేను చాలా కష్టపడి సాంబవి ఇంట్లో వాళ్ళని పోలీసులకి రిపోర్ట్ ఇవ్వమని చెప్పాను. కానీ పోలీసులు ఇప్పుడు తన స్టేట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. తను ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు. తన పరిస్థితే బాలేదు. నేనేమనుకుంటున్నానంటే ఈ కేసు అందరికీ తెలియాలి. అప్పుడే పోలీసులకి ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అన్నా, మీరేమీ దిగులు పడకండి. నేను మీకు శాంభవికి తోడుగా ఉంటాను. బ్రూటల్ గా గ్యాంగ్ రేప్ చేసి 3 రోజులైంది. కానీ పోలీసులు ఏమీ చేయకుండా ప్రశాంతంగా ఉన్నారు. పోలీసుల దారుణం జరిగిన చోటుని ఇంతవరకు కనిపెట్టలేదు. ఈ దేశంలో ఒక అమ్మాయికి ఇంత పెద్ద దారుణం జరిగింది. పోలీసుల నిర్లక్ష్యాన్ని మేము ఖండిస్తున్నాం. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. మీడియా ప్రెషరు, పబ్లిక్ కోపం పోలీసుల మీదకి ప్రెషర్లా మారిపోయింది. ఆ ఇన్స్పెక్టర్ని కేసు నుంచి తీసేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని నియమించారు. ఈ కొత్త టీంకి హెడ్గా ఆ సిటీ ఎస్పీ ఆదిల్ ఖాన్ని నియమించారు. ఆదిల్ ఖాన్కి ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. సిటీలో కలవరాలు ఎక్కువైపోయాయి. ప్రజలకు పోలీసుల మీదున్న నమ్మకం సన్నగిల్లింది. శాంభవికి న్యాయం జరిగేలా చూసి పబ్లిక్ పోలీసుల మీద నమ్మకం కలిగేలా చేయడం అనేది ఆదిల్ ఖాన్కి లక్ష్యంగా మారింది. ఇంకా ఏం బాకీ ఉంది? ఎంక్వైరీ చేయడానికి మీకు ఇంకా ఏదైనా ఉందా? మిమ్మల్ని కష్టపెట్టడం కోసం మేము ఇక్కడికి రాలేదు రాజీవ్. మా డిపార్ట్మెంట్ చాలా తప్పులు చేసింది, అది నేను ఒప్పుకుంటున్నాను. దాన్ని సరిచేస్తాను. మీ అమ్మాయి శాంభవికి నేను న్యాయం జరిగేలా చేస్తాను. నాకు ఒక కూతురుంది, అందుకని ఆ బాధ నాకు బాగా తెలుసు. రండి సార్, రండి. సంభవిలో చూడమ్మా. ఎస్పీ సార్ వచ్చారు, నీతో మాట్లాడాలట. ఇలా చూడమ్మా, భయపడొద్దు. ఈయన కొత్త ఆఫీసర్, మనకి సాయం చేయడానికి వచ్చారు. ఇలా చూడు శాంభవి, ఇది నీకు ఈజీ కాదు నాకు తెలుసు.
అయినప్పటికీ ఆ రోజు ఏం జరిగిందో అది మాకు కొంచెం వివరంగా చెప్పగలవా? అది వైట్ వ్యాన్లోనా? చూడమ్మా సంభవి. వద్దు వద్దు, ఇట్స్ ఓకే, నేను మళ్ళీ వస్తాను. రాజు సార్, ఈ సంఘటన జరిగిన రోజున విచిత్రంగా ఏదైనా అంటే ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? సార్, గత కొన్ని సంవత్సరాలుగా శాంభవి అక్క మా కాలనీలో తిరుగుతున్న భిక్షగాడు సమన్ బాబాయ్కి భోజనం పెడుతుంది. ఎప్పటిలాగానే ఆ రోజు భోజనం ఇవ్వడానికి వెళ్ళింది. మేమందరం అక్క కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం, కానీ తను తిరిగి రాలేదు. అవును సార్, శాంభవి పాప భోజనం పెట్టడానికి వచ్చింది. ఆ తర్వాత ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది, కానీ ఆ తర్వాత రాలేదు సార్. నువ్వు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసినప్పుడు చూసావా? కిడ్నాపా? ఎవరు చేశారు సార్? ఆ అమ్మాయి నీకంటే గొప్ప యాక్టర్ని, సమాధానం చెప్పు. ఆ రోజు ఏదైనా తెల్ల రంగు కారు చూసావా? ఒక వ్యాన్ వచ్చింది సార్, కానీ కలర్ ఏంటో నాకు తెలియదు సార్. సరే, బండి నంబర్ తెలియదు సార్. రోజు ఇక్కడే కూర్చుంటావా? అవును సార్. ఈతనికి భోజనం పెట్టి శాంభవి ఇంటికి వెళ్తుంటే మధ్యదారిలో కిడ్నాప్ చేశారు. ఎక్కడే అతను కూర్చున్నాడు. శాంభవి ఇల్లు కూడా పక్కనే ఉంది. ఇతను చూసే అవకాశం ఉంది, నటిస్తున్నట్టున్నాడు. సార్, ఒకవేళ ఈ బిచ్చగాడికి దీంతో సంబంధం ఉంటుందంటారా? వీడి మీద ఒక కన్నేసుంచు. వీడు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే శాంభవి ఇంటికి వెళ్ళేటప్పుడు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉందన్నాడు. శాంభవి కాల్ రికార్డ్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. శాంభవి ఆ టైంలో తన ఫ్రెండ్ క్షమతో మాట్లాడుతూ ఉంది. క్షమ? సార్, కాల్ కనెక్ట్ అయింది, కానీ మేం మాట్లాడలేకపోయాం సార్. నాకు గుర్తుంది సార్, ఇది జరిగిన రోజున స్కూల్లో పెద్ద గొడవ అయింది. చదువుకోవడానికి వస్తున్నావా, మేకప్ చేసుకోవడానికి వస్తున్నావా? నాకు ఈ జుట్టులా కనిపించిందనుకో, ఏం చేస్తానో నాకే తెలీదు. వికాస్, నీ పొగరుని నా దగ్గర చూపించుకు, అర్థమైందా? మరి ఎదుగా వెళ్ళి నుంచి. అక్క వెళ్దాం, ఇతంతా ఎందుకో. సాంబవి అబ్బాయి గురించి ప్రిన్సిపల్ కంప్లైంట్ చేసింది సార్. తర్వాత ప్రిన్సిపల్ తనని ఒక వారం సస్పెండ్ చేసేశారు. ఆ తర్వాత వికాస్ నన్ను స్కూల్లో సస్పెండ్ చేసేలా చేసావు కదా, నెక్స్ట్ టైం నీ జుట్టు కాదు, నీ మొహం కూడా నాశనం చేస్తాను చూడు. అప్పుడు నీ మొహాన్ని ఎవరికి చూపించుకోలేవు. ఈసారి నేను ఊరికే వదిలేస్తాను. ఇంకోసారి నా జోలుకొచ్చావనుకో, నీ చెయ్యి విరిచేస్తాను. నా చెయ్యి విరుస్తావా? నన్నే కొట్టావు కదా, తప్పకుండా నువ్వు బాధపడేలా చేస్తాను. నీ తలరాతని మార్చకపోతే నా పేరు వికాసే కాదు. ఇలా చూడమ్మా శాంభవి, నువ్వు ధైర్యంగా ఉండు. నిన్ను కష్టపెట్టే విధంగా మేము ఏ ప్రశ్నలు అడగం. అయినప్పటికీ నీకు అలా అనిపించినట్టయితే నేను ప్రశ్నించడం అక్కడే ఆపేస్తాను, ఓకే? ఇలా చూడమ్మా, నువ్వు వికాస్ గురించి షబీర్తో చెప్పావా? సార్, వికాస్ బెదిరించడం నిజమే, కానీ ఆ సమయంలో అక్కనిలా చేస్తాడనుకోలేదు. కానీ కొద్ది రోజులకు ముందు మెసేజ్ పంపించాడు. మెసేజా? విక్రమ్ సార్, ఇలా చూడమ్మా, ఇప్పుడు నువ్వు చెబుతావా ఆ రోజు నీకు ఏం జరిగిందమ్మా? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే అమ్మా, రిలాక్స్ రిలాక్స్, ఏ ఇబ్బంది లేదు, నువ్వు స్ట్రెస్ అవ్వకు.
5 ఉన్నారు. వాళ్ళే నన్నిలా రేప్ చేశారు. నేను అరుస్తూనే ఉన్నాను. నన్ను వదిలేయండి అని బతిమాలాను. కానీ ఎవరు నన్ను వదలలేదు. నువ్వు సాయం కోసం అరుస్తూనే ఉన్నావా? ఎవరికీ నీ అరుపులు వినపడలేదా? వచ్చారు కొంతమంది. నా అరుపులు విని నాకు సాయం చేయడానికి వచ్చారు. ఎవరు వాళ్ళంతా? మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు. వాళ్ళు నాకు సాయం చేయడానికి వచ్చారు. సాయం చేసిన మంచివాళ్ళు. శాంభవి ఏముంటుందంటే తనకి చాలా మంది సహాయం చేశారని, కానీ తను అర్పిత ఇంటికి ఒంటరిగానే వెళ్ళింది. చాలామంది ఆమెకు సాయం చేశారంటే వాళ్ళంతా ఎందుకు వచ్చి చెప్పలేదు? ఎవరైనా వాళ్ళని బెదిరించుంటారేమో. ఏం సమస్య లేదు. క్రైమ్ సీన్ కనుక కనిపెట్టామంటే అన్ని ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. ఆ వైట్ వ్యాన్ ఇంకా క్రైమ్ సీన్ గురించి విచారించు. తర్వాత ఇంకో విషయం, ఆ వికాస్ లాకు 2 వాణ్ణి. సార్ చెప్పరా, నీకు శాంభవికి ఏంటి సమస్య? సార్, నాకు తనకి కొన్ని సమస్యలు ఉన్నాయి, కానీ ఆ ఇన్సిడెంట్కి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. సరే, ఆ రోజు ఎక్కడున్నావు? సార్, నేను మా ఇంట్లోనే ఉన్నాను సార్. అంటే నువ్వేమీ చేయలేదంటున్నావా? అంటే నీ DNA శాంపిల్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం లేదు. మరి ఆ మెసేజ్, శాంభవికి ఎందుకు ఆ మెసేజ్ పంపావు? సార్, ఆ మెసేజ్ని నేను ఆ ఛాన్స్ని యూజ్ చేసుకున్నాను సార్. నేనేమనుకున్నానంటే తనని బాగా బెదిరించొచ్చు, పగ తెచ్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అనుకున్నాను సార్. నువ్వు చేసిన ఈ పనికి నీ మొహాన్ని పచ్చడి చేయగలను తెలుసా? సార్, ఇది హుమాయి నగర్ CCTV ఫుటేజ్. ఇందులో అదే మోడల్ వైట్ వ్యాన్ తెలుస్తోంది. శాంభవి కూడా అదే మోడల్ చెప్పింది. ఈ వ్యాన్ 3 గంటల 32 నిమిషాలకు వెళ్తోంది. 7 గంటల 35 నిమిషాలకి రిటర్న్ వచ్చింది సార్. వ్యాన్ ఎవరితో తెలిసిందా? లేదు సార్, నెంబర్ ప్లేట్ క్లియర్గా లేదు. సిటీలో ఇలాంటి బళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయో ముందు మీరు తెలుసుకోండి. అందరినీ విచారించండి. సార్, ఇంకొక విషయం, ఈ చోటు అభిదా ఏరియాకి చాలా దగ్గరలో ఉంది. అంటే క్రైమ్ స్పాట్ కూడా అభిదా ఇంటి పక్కనే ఉండాలి. చెప్పు నిఖిత. గుడ్. సార్, శాంభవి ఇక్కడే రేప్ చేయబడినట్టుంది. MM Caterers. సార్, విక్టిమ్ శరీరంలో ఈ గ్లాస్ పీస్ దొరికింది. ఇక్కడ కూడా చాలా గ్లాస్ పీసెస్ ఉన్నాయి సార్. సార్, బాటిల్ పెద్ద గ్లాస్ పీస్ ఇక్కడ ఉంది సార్. అబిదా ఇల్లు ఇక్కడి నుంచి 300 మీటర్ల దూరంలో ఉంది. శాంభవి ఇక్కడి నుంచి పాక్కుంటూ అక్కడికి వెళ్ళింది. కొంతమంది ఆమెకు సాయం చేయడానికి వచ్చారన్నారు కదా. ఈ గ్లాస్ బాటిల్తో ఆమెను పొడి చేశారు. బాటిల్ని ముందు అక్కడ పగలగొట్టి ఆ గ్లాసు ముక్కలతో
ఇక్కడికి వచ్చి ఈమెను పొడి చేశారు. సార్ చూడండి సార్ ఏం దొరికిందో. గుట్కానా? కంగారులో ఎవరి పాకెట్లోంచో ఇది పడిపోయి ఉంటుంది. అన్ని థింగ్స్ ఎవిడెన్స్ కోసం సీల్ చేయండి. ఈ చుట్టుపక్కల గుట్కా ఎక్కడ దొరుకుతుందో విచారించండి. సార్ బలాత్కారం విక్టిమ్ శరీరాన్ని మాత్రమే కాదు మనసును కూడా ఎంతగానో బాధిస్తుంది. శారీరకంగా ఏర్పడ్డ గాయాలు కాలక్రమేణా మానిపోవచ్చు, కానీ మానసికంగా కలిగిన గాయం అనేది జీవితాంతం నిలిచి ఉంటుంది. శాంభవి కూడా అటువంటి మానసిక రోగానికే గురయ్యింది. ఆ దారుణమైన సంఘటన ఆమె మనసును పదే పదే ఎంతో తీవ్రతరంగా గాయపరిచింది. ఇంకోవైపు ఎస్పీ ఆదిల్ ఖాన్ ఆయన టీం ఈ కేసును ఎంతో క్లియర్గా అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నించారు. సార్, క్రైమ్ సీన్కి పక్కనే ఉన్న వారిని ఎంక్వైరీ చేశాను. వాళ్ళకేం తెలియలేదు సార్. అక్కడ ఒక పెళ్లి జరిగింది. రోజంతా పాటలు పెట్టారట. అందరూ ఫంక్షన్లో బిజీగా ఉండుంటారు. అందరినీ ఎంక్వైరీ చేసినప్పుడు పాట శబ్దంలో ఎవరూ అరుపుల శబ్దం మాకు వినపడలేదని చెప్పారు. ఎంఎం క్యాటర్స్తో మీరు మాట్లాడారా? పెళ్లికి క్యాటరింగ్ వాళ్ళదే సార్. ఇన్ఫాక్ట్ ఆ రోజంతా వాళ్ళు అక్కడే ఉండుంటారు. ఫంక్షన్లో మేము దాదాపు 50 మందికి విజిటింగ్ కార్డ్స్ ఇచ్చామని చెప్పారు. ఆటో 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 సార్, ఎయిర్పోర్ట్కి వెళ్దామా? ముందు మీరు ఇంటికి వెళ్ళండి, కొన్ని వస్తువులు తీసుకోవాలి, తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్దాం. పదండి. ఆ రోజు శాంభవిని ఎత్తుకుని ర్యాండమ్గా హుమాయూన్ నగర్కి వెళ్ళుండరు. పెళ్లి జరుగుతున్న విషయం వాళ్ళకు తెలిసింది. అందుకనే అక్కడికి తీసుకువెళ్లారు. ఎందుకంటే ఆ పెళ్లి గొడవలు ఎంత అరిచినా సరే ఎవరికి వినపడదు అని. ఇన్ఫార్మర్స్ని యాక్టివేట్ చేయండి. వాళ్ళతో ఏం తెలిసినా సరే వెంటనే ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి. సార్, ఇన్ఫార్మర్ ద్వారా మనకు ఒక ముఖ్యమైన విషయం తెలిసింది సార్. గొప్పగా ఏమీ చూడలేదు అని చెప్పావు, మరి ఈ ఫోన్? నిజమే చెప్తున్నాను సార్, నేనేమీ చూడలేదు సార్. ఇది అమ్మాయి ఫోన్ అని నాకు తెలియదు సార్. రోడ్డు పక్కన దొరికింది, తీసుకున్నాను సార్. నేను నిజమే చెప్తున్నాను, నమ్మండి సార్. ఇంకో నిజం కూడా చెప్పు. నీకు ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అదేమిటంటే సార్, నాకు ఒక ఇల్లు ఉంది. నేను దాన్ని అద్దెకిచ్చాను సార్. ఈ డబ్బు ఆ అద్దె డబ్బే సార్. అంటే అడుక్కోవడం నీ హాబీయా? మీరు అలా కూడా అనుకోవచ్చు సార్. ముష్టెత్తుకుని బతకడం నాకు అలవాటైపోయింది సార్. సార్ సార్ సార్, నన్ను ఏం చేయకండి సార్. పోలీస్ అంటే పిచ్చోడు అనుకుంటున్నావా? ఏదైనా సరే డైరెక్ట్గా చెప్పు. ఓ పిల్ల కిడ్నాప్కి నీకు ఏం సంబంధం? నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు సార్. ఎన్నో సంవత్సరాలుగా ఆ అమ్మాయి నాకు రోజు భోజనం తెచ్చి పెడుతూ ఉండేది సార్. సార్, కావాలంటే మీరు ఈ మొత్తం డబ్బు తీసుకోండి సార్. సార్, నేను సంతోషంగా ఇస్తాను సార్. నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను సార్, ఆ అమ్మాయిని పాడు చేసిన వాళ్ళని ఎలాగైనా త్వరగా పట్టుకోండి సార్. మీకు దండం పెట్టి అడుగుతున్నాను. ఇదంతా నా తప్పే. నిన్నెప్పుడూ తిడుతూనే ఉండేదాన్ని, ఎప్పుడూ ప్రేమగా మాట్లాడలేదు. నీకెలా డ్రెస్ చేసుకోవాలనిపిస్తే అలా చేసుకో, నీకిష్టం వచ్చినట్టు జుట్టు కత్తిరించుకో. నేను నీకు అడ్డు చెప్పనమ్మా. నువ్వు త్వరగా కోలుకుంటే నాకు అది చాలు. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. సార్, డమ్ డేటాలో నుంచి మనకు కొత్తగా ఏమీ దొరకలేదు. ఆ ఏరియాలో చాలడన్ని టవర్స్ ఉండడం వల్ల చాలా నంబర్స్ దొరికాయి సార్. ఆ రోజు అక్కడ చాలా మంది ఉన్నారు, కానీ వికాస్ కరేకర్ ఫోన్ అక్కడ యాక్టివ్గా లేదు సార్. వాడు ఫోన్ని ఇంట్లో వదిలేసి వెళ్ళుండొచ్చు. ఫారెన్సిక్లో ఏదైనా అప్డేట్? ఎస్ సార్. క్రైమ్ సీన్ లో దొరికిన బాటిల్ పీసెస్ విక్టిమ్ బాడీలో దొరికిన గ్లాస్ పీసెస్ మ్యాచ్ అవుతున్నాయి సార్. ఫారెన్సిక్ టీమ్ క్రైమ్ సీన్ లో దొరికిన క్లాత్ నుంచి డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేశారు సార్. నెక్స్ట్ వీక్ రిపోర్ట్ వస్తుంది సార్. విక్టిమ్ శరీరం నుంచి దొరికిన డిఎన్ఏ డ్రెస్ లో ఉన్న డిఎన్ఏ మ్యాచ్ అవుతుందేమో చూడండి. ఎందుకు మన విచారణని తలకిందులుగా చేయకూడదు? ఏమంటున్నారు సార్? ఐ మీన్ రూటు మారిస్తే? ఎంతవరకు మనం విక్టిమ్ దగ్గర నుంచి మిగతా వాళ్ళని కనెక్ట్ చేయడానికి ట్రై చేసాం. దీన్ని మనం రివర్స్లో చేస్తే డంప్ డేటాలో మనకి ఎంతమంది నెంబర్స్ దొరికాయో వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేయండి. అందులో ముఖ్యంగా విక్టిమ్ శాంభవితో ఎవరెవరికి కనెక్షన్ ఉందో మీరు తెలుసుకోండి.
ఛాన్స్ తీసుకొని చూడొచ్చు. కేటర్స్ దగ్గర నుంచి అప్డేట్? ఎస్ సార్, ఆ రోజు పెళ్లికి అటెండ్ అయిన 7 గురించి తెలుసుకున్నాం సార్. ఆ తర్వాత వేరే ఫంక్షన్ కోసం వాళ్ళు క్యాటర్స్ ని కాంటాక్ట్ చేశారు సార్. బాగా గమనించండి, ఏదైనా దొరికిందంటే రంగంలోకి దిగిపోండి. సార్ 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 గుట్కా గురించి ఏ విషయం తెలియలేదు సార్, కానీ ఇన్ఫార్మర్స్ ద్వారా ఈ రేప్కి ఉపయోగించిన బండి ఎక్కడుందో తెలిసింది సార్. సార్, శాంభవి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తన నమ్మకాన్ని కోల్పోతోంది సార్. కానీ డాక్టర్, మీరేగా చెప్పారు తను ఇంప్రూవ్ అవుతోంది అని. అవును సార్, నేనే చెప్పాను, ఎందుకంటే రిపోర్ట్స్లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. కానీ మానసికంగా తనకి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు. తన మనసులో తను లేచి నించోవాలని కూడా అనుకోవడం లేదు సార్. సైకలాజికల్గా తను ఇంకా స్ట్రాంగ్గా లేదు సార్. సార్, మెడిసిన్ దాని పని అదే చేస్తోంది. కానీ ఒక మనిషి నయం అవ్వాలంటే అతనికి విల్ పవర్ ఉండాలి. రేపు ఇంకా హ్యూమిలియేషన్ తన బ్రెయిన్లో ఒక భాగాన్ని బాగా డ్యామేజ్ చేసాయి సార్. అవన్నీ తను ఎదిరించి బయటికి వస్తేనే అవన్నీ సరే అవుతాయి సార్. సార్, ఆ బండి డీటెయిల్స్ అన్ని ఆర్టీఓ దగ్గర నుంచి వచ్చాయి సార్. ఆ బండి ఫయాజ్ షేక్ అనే అతని పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. అతను ఇప్పుడు ఇక్కడ లేడు సార్, దుబాయ్కి వెళ్ళాడు సార్. క్రైమ్లో యూజ్ చేసిన బండి ఓనర్ మన చేతుల్లోంచి జారిపోయాడు సార్. అలాగే ఇంకో విషయం కూడా తెలిసింది. షేక్ దుబాయ్కి వెళ్ళడానికి ముందు ఆ ఏరియాకి చెందిన ఇంకో వ్యక్తి అక్రమ్ భాయ్, అతను కూడా దుబాయ్ వీసాకి అప్లై చేశాడు సార్. సార్, అతని గురించి ఎంక్వైరీ చేస్తే 4 రోజుల క్రితం అతనికి దుబాయ్కి వెళ్ళే ఆలోచన లేదని చెప్తున్నారు సార్. అతని దగ్గర డబ్బులు కూడా లేవంట సార్. నాకు సందేహం కలిగింది, అందువల్ల క్రైమ్ డేటాలో వాళ్ళ గురించి చెక్ చేశాను సార్. అక్రమ్, ఫయాజ్ వీళ్ళిద్దరూ అక్కడ ఉన్నారా? అవును సార్. లాక్ 2 అక్రమ్నే సార్. చెప్పేస్తాను సార్, నేను ఆ అమ్మాయిని ఏం చేయలేదు సార్. నేను అక్కడ కేవలం ఉన్నాను అంతే సార్. అదేంటంటే పెళ్లిలో భోజనం అయ్యాక అటువైపు వెళ్తున్నప్పుడు, అరే మీరంతా ఏం చేస్తున్నారా? అరే ఏయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తున్నారా మీరు? ఏంటి? ఉండండి, భయపడకండి. అరే అక్రమ్, అందరం సరదాగా జాలీగా ఉన్నాం, నువ్వు కూడా ఉండు. నోరు మూసుకుని ఉండాలి. ఏమంటున్నావురా? ఇది సరే, నీకు వద్దంటే మానేసే, ఇట్స్ ఫైన్. కానీ మాట్లాడకుండా ఉండాలంటే నీకేం కావాలి? నువ్వు దుబాయ్కి టికెట్ తీసుకున్నావు. అవును సార్. అక్కడ ఇంకా ఎవరెవరు ఉన్నారు? వాళ్ళ పేర్లు చెప్పు. సార్, నాకు ఎవరి పేర్లు తెలియవు సార్. నాకు ఫయాజ్ ని మాత్రమే తెలుసు సార్. పేరు తెలీదు, ముఖాలు జ్ఞాపకం ఉంటాయి కదా. అక్కడ ఉన్న వాళ్ళందరినీ నువ్వు గుర్తుపెట్టగలవు కదా? గుర్తుపడతాను సార్. ఈ 7 లిస్ట్ ని రెడీ చేశారు కదా, ఇంట్లో ఫంక్షన్ పెట్టారు కదా, వాళ్ళ ఫోటోలు చూపించు. సార్ కొట్టదు సార్. సార్ సార్ నేను పెద్ద తప్పే చేశాను, ఒప్పుకుంటాను సార్. నేను మీకు నిజం చెప్తాను సార్. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు సార్. సార్ 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 నేను ఫోన్లో మాట్లాడుకుంటూ అక్కడి నుంచి దాటుకొని వెళుతున్నాను. అప్పుడు ఒక అమ్మాయి అరుపు నాకు వినిపించింది. నన్ను వదలండి. లోపలికి వెళ్ళి చూస్తే కొంతమంది తనని రేప్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అసలు ఏంటిదంతా? ఏం చేస్తున్నారు? అరే, ఎందుకు ఇలా భయపడుతున్నావు? నీకు నచ్చితే నువ్వు కూడా ఎంజాయ్ చేయి. సార్, నేను వెళ్ళేటప్పుడు 10 మందే ఉన్నారు సార్. కానీ ఆ తర్వాత ఇంకో 5-6 వచ్చారు సార్. పేరు చెప్పు, అక్కడ ఉన్న వాళ్ళ పేర్లన్నీ చెప్పు. సార్, సుబ్బరాయుడు, ఫరూక్, నిశాంత్ సార్, ఇంకా పెళ్లి కొడుకు బాబాయ్, ఇతిహాస్ కూడా అక్కడే ఉన్నారు సార్. పెళ్లికి వచ్చి వాడే పెళ్లి కొడుకు అయ్యాడా? రేపు చూసి రేపిస్టులు అయిపోయారా? తాట తీయండి. నా భార్య చనిపోయి 6 సంవత్సరాలు అయ్యింది సార్. ఆ రోజు నేను ఫోన్లో మా రిలేషన్తో మాట్లాడుతున్నాను సార్. ఏయ్ పిల్లలు, మీరేం చేస్తున్నారా ఇక్కడ? చిన్న మాట్లాడుకో. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయిని ఏం చేస్తున్నారు? చిన్న ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఈ అమ్మాయి తనే ఇష్టపడి ఇక్కడికి వచ్చింది. తను అలాగేగా వచ్చింది. చెప్పండి. అవునవును. మీకు కావాలంటే మీరు కూడా ఇలా చూడండి చిన్న, ఇలా చూడండి చిన్న. మీరు మాట్లాడకుండా ఉంటే చాలు. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది ఎవరు? సార్, ఏమో అది మాకు తెలియదు సార్. సార్, మేమందరం అక్కడ అమ్మాయి అరుస్తుంటే ఆ శబ్దం వినే వెళ్ళాం సార్.
సార్ ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా దొరికింది సార్. రఫీక్ అనే అతనికి ఒక గరాజ్ ఉంది. అది శాంభవి ఇంటికి కొద్ది దూరంలోనే ఉంది సార్. పైగా రఫీక్ ఫయాజ్ కి మంచి ఫ్రెండ్ అంట. రఫీక్ గరాజ్ లో 2 కుర్రాళ్ళు పనిచేస్తున్నారు సార్, నయీం ఇంకా శివ. ఫయాజ్ కి వాళ్ళిద్దరితో పరిచయం ఉంది సార్. సార్ ఏమైంది సార్? రేయ్ రారా సార్, వదలండి సార్. అవన్నీ స్టేషన్ లో చెప్తాను, పద. మూసుకుని రండిరా. అవన్నీ స్టేషన్ లో చెప్తాను, పదండి. మీ అందరి వేషాలు బయటపడ్డాయి. మర్యాదగా నిజం చెప్పలేదో ఎముకలు విరిగిపోతాయి. చెప్పండి, మీరందరూ ఫయాజ్తో కలిసి ఎందుకని ఇంత దారుణమైన నేరాన్ని చేశారు? చెప్పురో చెప్పు. సార్ నేను చెప్తాను సార్. అదేంటంటే మేమే అబ్బాయిని కిడ్నాప్ చేసాం. నేను ఫయాజ్, రఫీక్ ఇంకా శివ కూడా ఉన్నాడు సార్. శాంభవికి మీకు ఏంటో అంత సమస్య? సార్ ఆ అమ్మాయి అబ్బాయిలాగే నడుచుకుంటుంది సార్. దాన్ని తలుచుకొని గర్వపడుతుంది. తనకి అందగత్తన్న పొగరు సార్. తెలివిగా ఉంటుంది. ఇలా చూడండి రఫీక్ అన్నయ్య, ఈ అమ్మాయి రాను రాను పొగరుతో తిరుగుతోంది. వీళ్ళ నాన్న ఈ పాపని ఎలా పెంచాడో చూసావా? కోపం చూడు ఎంతలా చూస్తుందో. డెమో చూపిస్తేనే అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడే హాయిగా ఉంది. అక్క నేను చెప్పేది విను, మనం ఇంటికి వెళ్ళిపోదాం. నీ మొగతనం చూపించడానికి నీకు అంత ఆశగా ఉంటే మీ అమ్మ చెల్లెలందరూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి చూపించు. అర్థమైందా నీకు? కానీ ఆ అమ్మాయి తన హద్దుల్ని దాటేసింది సార్. మా రఫీక్ అన్నయ్యని పబ్లిక్ లో ముందే కొట్టేసింది సార్. అక్కడ మా అన్న పరువు పూర్తిగా పోయింది సార్. ఒక అమ్మాయిని మీద పట్ట పగులు చేయి చేసుకుని అవమానించింది. మనతోనే పెట్టుకుంటా. ఇంట్లో పనులు చేసుకోవడం మానేసి తను బయట తిరుగుతోంది. మనల్ని మగాళ్ళు కాదంటోందా? అన్నయ్య దానికి ఎలాగైనా గుణపాఠం నేర్పించాలి. దానికి తగిన పాఠం నేను చెప్తాను, కానీ ఎప్పుడు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. మన ఫయాజ్ దగ్గర వ్యాన్ ఉంది కదా, అది మనకి దొరికితే చాలు. తన సంగతి తేల్చేద్దాం. ఒక 5 నెలల పాటు నేనేం చేయలేదు సార్. విషయం సర్దుకోవాలని ప్రయత్నించాం. తను రోజు బెగ్గరికి భోజనం పెడుతూ ఉంటుంది. మేము అన్ని ఏర్పాట్లు చేశాం సార్. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా వాళ్ళ చెల్లి కూడా తనతో రాలేదు సార్. మా ప్లాన్ వర్కౌట్ చేయడానికి అదే సరైన సమయం అనుకున్నాం. వెంటనే నేను ఫయాజ్ని పిలిచాను సార్. ఏం కాదు. నేను చెప్తున్నాను కదా, భయపడకు. అలాగే నేను చెప్తున్నాను కదా, నీకు భయపడకు, మేము అందరం ఉన్నాం. ధైర్యంగా ఉండాలి, నీకేం కాదు. సాంబవి, ఇలా చూడమ్మా. సాంబవి, సాంబవి, సాంబవి. డాక్టర్, డాక్టర్ తను చూడండి. తను ఎందుకు మాట్లాడడం లేదు? తనకి ఏమైందో చూడండి డాక్టర్. శాంభవి, సాంబవి, సాంబవి, శాంభవి, ఇలా చూడమ్మా. సాంబవి, కళ్ళు తెరవమ్మా. సాంబవి. పొలిటికల్ డిప్లొమసీ ద్వారా పోలీసులు దుబాయ్కి వెళ్లిన ఫయాజ్ని ఇండియాకి తిరిగి తీసుకురావడానికి కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. శాంభవి విషయంలో నేరం చేసిన అందరూ ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ రోజు దీన్ని చూడ్డానికి శాంభవి ప్రాణాలతో లేదు. శాంభవి ఎంతో బోల్డైన ధైర్యవంతురాలైన ఒక అమ్మాయి. తనకు ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉండేది.
కానీ కొందరి మగవారి నీచమైన కోరికల వల్ల, అరాచకత్వం వల్ల ఆమె జీవితం నాశనమైపోయింది. అమ్మాయిలకు విరుద్ధంగా జరిగే నేరాల గురించి మనం తరచూ న్యూస్ పేపర్స్లో చదువుతూ ఉంటాం. కానీ ఇలాంటి నేరాలు ఈ మధ్య ఎంతో సర్వసాధారణంగా జరిగిపోతూ ఉన్నాయి. కానీ బాధ ఏమిటంటే ఈ నేరాలన్నీ మన దేశ చరిత్రలోకి ఎక్కిపోతున్నాయి. కాలేజీకి వెళ్లే అమ్మాయి అయినా కానివ్వండి, వర్క్ చేసే అమ్మాయి అయినా కానివ్వండి, అందరి మహిళలు ఇటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వస్తోంది. కొంతమంది స్త్రీలు ఇటువంటి మగవారికి తగిన పాఠం చెప్తున్నారు, వారిని ఎదిరించి పోరాడుతున్నారు కూడా. కానీ ఎందరో మహిళలు మౌనంగా ఉండడం మంచిదని భావిస్తున్నారు. కానీ ఆ విధంగా ఉండడం ఎంతమాత్రమూ మంచిది కాదు. అలా ఉండడం వల్లే ఇటువంటి నేరాలు హెచ్చిమీరిపోతున్నాయి. ఇటువంటి సమస్యలను పరిష్కరించాలంటే వెంటనే ఈవ్టీసింగ్కి విరుద్ధంగా జీరో టాలరెన్స్ పాలసీని తీసుకురావాలి. అంతేకాకుండా ఈ విధంగా టీస్ చేసే వాళ్ళకి విరుద్ధంగా పోలీసులతో సివియర్ యాక్షన్ కూడా తీసుకోవాలి. అప్పుడే మహిళలకు భద్రత అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంతటితో అనూప్ సోనీనైన నేను మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మనం మళ్ళీ కలుసుకుందాం క్రైమ్ పెట్రోల్ ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక కొత్త కేసుతో. అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి, క్షేమంగా ఉండండి. జై హింద్. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.